మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు దసరా హాలిడేస్ అయితే వచ్చేసినాయి కదండి. రకరకాల ప్లేసెస్ కి వెళ్తూ ఉంటాము, రకరకాలుగా ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో జర్నీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే లగేజ్. అఫ్ కోర్స్ లగేజ్ బ్యాగ్స్ తో పాటు మన లేడీస్ కి అయితే హ్యాండ్ బ్యాగ్స్. సో ఇవాళ వీడియోలో నేను యాక్చువల్ గా జర్నీకి రెడీ అవుతున్నాను. సో రెడీ అవ్వే ముందు నేను ఏ హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్దాము అని చెప్పి అన్ని ముందే కూర్చున్నా అనమాట. ఓకే, ఎలాగో అన్ని తీసాను కదా, అవే మీకు కూడా చూపించేద్దాము ఈ రోజు అని అనుకున్నాను. సో అందుకని ఇవాళ నా వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఇట్స్ మై హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. కలెక్షన్ అంటే ఏదో అనేసుకోకండి, నేనేం వాడుతున్నానో అవే చూపిస్తున్నాను అనమాట. సో వీటిలో ఏవైతే ఆన్లైన్ లో ఉంటాయో వాటి లింక్స్ ఇస్తాను. కొన్ని అయితే ఆన్లైన్, కొన్ని అయితే ఆఫ్లైన్ అలా ఉన్నాయన్నమాట. సో ఇవాళ వీడియోలో అయితే నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చేసేద్దరు కానీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హ్యాండ్ బ్యాగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్ ఎంత ఇంపార్టెంటో దానిలో డబ్బులు పెట్టుకోవడానికి వ్యాలెట్ కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. సో ఇదిగోండి నా వ్యాలెట్ చూపించేస్తా ఫస్ట్. దిస్ ఈజ్ మై వ్యాలెట్. ఇది ఒక మంచి బేబీ పింక్ పైన ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట. ఇది గెస్ బ్రాండ్ది. నేను వాడుతున్న అన్ని హ్యాండ్ బ్యాగ్లు కలిపితే ఎంత అవుద్దో ఇది ఒక్కటి అంత అవుద్దండి. ఎందుకంటే దిస్ ఇస్ లైక్ అరౌండ్ 12,000 అలా అనమాట. ఇంత బుడ్డ వ్యాలెట్. ఏంటి 12,000 పెట్టి సంధ్య నువ్వు ఇంత బుడ్డ వ్యాలెట్ కొనుక్కున్నావా అని అంటే అక్కడే మీరు వ్యాలెట్ లో కాలేశారు. నేను కొనుక్కోలేదండి, ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు. మా చెల్లి వాళ్ళు యుఎస్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వ్యాలెట్ అండ్ మై లక్కీ వ్యాలెట్ కూడా. ఒక్కొక్కసారి ఏదైనా వ్యాలెట్ మనకు కలిసి వచ్చింది అనుకోండి, లేదా పర్టికులర్ హ్యాండ్ బ్యాగ్ ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, అదే వాడుతూ ఉంటాం కదా. సో అలా ఇంతకుముందు వేరే వ్యాలెట్ వాడేదాన్ని. ఇది వచ్చిన తర్వాత దీనిలో డబ్బులు పెట్టుకున్న తర్వాత బాగా అనిపించింది. అంత పాజిటివ్ గా ఉంది, ఎప్పుడు డబ్బులు ఫిల్ అవుతూనే ఉన్నాయి అనిపిస్తుంది అనమాట. సో అందుకని దిస్ ఈజ్ మై ఫేవరెట్ వ్యాలెట్ అయిపోయింది. అందుకని ఈ వ్యాలెట్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తూ ఉంటా ఎక్కడికి వెళ్ళినా సరే. వ్యాలెట్ లో మనకు తెలిసిందే కదండి, కార్డ్స్ అండ్ ఫ్యూ నోట్స్ అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వ్యాలెట్. నాట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వ్యాలెట్, దిస్ ఈస్ ద ఓన్లీ వ్యాలెట్ విచ్ ఐఎమ్ యూజింగ్ రైట్ నౌ. వేరే వ్యాలెట్లు ఏం లేవు. వెనక్కి కూడా ఇలాగా ఫ్యూ కార్డ్స్ పెట్టుకోవడానికి ఇలాగా ఒక చిన్న జిప్ వస్తుంది అనమాట. కాయిన్స్ లాంటివి వేసుకోవాలనుకుంటే ఈ జిప్ లో వేసేసుకోవచ్చు. సో ఇది అమెజాన్ లో కూడా ఉంటుంది, ఎందుకంటే బ్రాండ్ కదా. ఒకవేళ ఉంటే దీని లింక్ ఇస్తాను. బట్ చెప్పాను కదండి, సంథింగ్ 12,000 or 15,000 ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. ఎందుకంటే గెస్, యూ ఆల్ నో, మనం గెస్ చేయలేం బట్ ప్రైజెస్ అని అంటారేమో. గెస్ అనే బ్రాండ్ ఇదే మనం గెస్ చేయలేం. నిజం, కరెక్ట్ చెప్పారు. గెస్ అనే బ్రాండ్ ప్రైజెస్ మనం గెస్ చేయలేమండి బాబు. సో నెక్స్ట్ చూపించేస్తా ఇంకో హ్యాండ్ బ్యాగ్ విచ్ ఈస్ అప్పట్లో బుట్టో బ్యాగ్. అంటే మీకు అర్థమైపోయింది కదా, ఇది సిడ్నీలో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. తరతరాలుగా యుగాలుగా ఇంకా అలాగే వాడేస్తున్నాను దీన్ని. ఇది నేను సిడ్నీలో కొనుక్కున్న హ్యాండ్ బ్యాగ్ అనమాట. అప్పట్లో ఏంటంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా. సో ఐ వాంట్ అ బిగ్ హ్యాండ్ బ్యాగ్ వితౌట్ ఎనీ పార్టీషన్. ఒకటే పార్టీషన్ ఉండి అన్ని దానిలో డంప్ చేసుకునే విధంగా అనమాట. సో దీనికి ఒకటే ఒక జిప్ వస్తుంది, ఇలాగా పెద్ద బ్యాగ్ అనమాట. ఇలాగ చాలా పెద్ద బ్యాగ్, అన్ని పట్టేస్తాయి. ఇంకోటి ఇంత వెడల్పు ఇంత లావున ఉంటుంది కదా, అన్ని ఇందులో పట్టేస్తాయి. బ్లాక్ అండ్ వైట్ మొత్తం ఇట్లా డిజైన్ తోటి వస్తుంది మొత్తం అంత. ఇలా సైడ్ పాకెట్స్ వస్తాయి. ఇలా ఒక బ్లాక్ దీన్ని ఏమంటారు, బెల్ట్ ఇలా వేసుకోవడానికి. ఇది షోల్డర్ లెంత్ లో వేసుకోవచ్చు, ఇంకా లెంత్ కావాలనుకుంటే ఇంకా పొడుగ్గా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా చేతి పైన ఇట్లా పట్టుకోవచ్చు. సో అలా రకరకాలుగా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఇది వాషబుల్ కూడా అనమాట. ఆల్రెడీ 1-2 సార్లు వాషింగ్ మిషన్ లో కూడా వేసేసాను దీన్ని. మొత్తం మంచిగా వాష్ అయిపోతుంది. ఇదంతా ఒకలాంటి రెగ్జిన్ క్లాత్ అనమాట. ఇలా సౌండ్ వినిపించిందా? సో ఇలా రెగ్జిన్ క్లాత్ తోటి వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్ అండ్ చాలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేశానండి. అసలు ఇంత కూడా చెక్కు చెదరదు అనమాట. ఇన్ కేస్ ఎక్కడైనా మాసినట్లే ఉన్నా అనిపించినా వాషింగ్ మిషన్ లో వేసేసిన అస్సలు ఇంత కూడా ఒక కలర్ ఫేడ్ అవడం అని కానీ, లేకపోతే ఏదైనా డ్యామేజ్ అవడం, కుట్టు అవడం, నథింగ్. అట్లనే ఉందనమాట. మామూలుగా ఏదో చక్కలాగా అలాగే ఉంటుంది అని అంటారు చూడండి, అలాగా అస్సలు ఏమీ డ్యామేజ్ కాకుండా అలాగే ఉండిపోయింది. ఐ మీన్ అలాగే ఉంది. దీని బ్రాండ్ అయితే ఓఐ అని అలా ఏమనాలో తెలీదు. ఓఐ అని మాత్రం ఉంది దీని బ్రాండ్ పేరు అయితే. మనం చూపిస్తా. ఓఐ ఆస్ట్రేలియా. సో అది ఈ బ్యాగ్ కథ. దీంతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఇంకొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకొచ్చా ఇండియా వచ్చేటప్పుడు. కొంతమందికి అంటే అందరికి ఇస్తుంటాం కదా అబ్రాడ్ నుంచి వచ్చేటప్పుడు, అలా కొన్ని బ్యాగ్స్ కూడా ఇచ్చేసా. బట్ ఇది మాత్రం నేనే ఉంచుకున్నా అండ్ నేను అక్కడ వాడా, ఇక్కడ వాడా, ఇంకా వాడుతూనే ఉన్నా. సో దట్ ఈస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్. అండ్ కమింగ్ టు అనదర్ బ్యాగ్ విచ్ ఈస్ దిస్ వన్. శారీస్ అవి కట్టుకున్నప్పుడు అట్లాగా ఎక్కువ ఈ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తుంటాను, విచ్ ఈస్ దిస్ వన్. ఇది ఎలా అంటే ఒక క్రొకడైల్ స్కిన్ అంటారు చూడండి, ఆ టైప్ లో వస్తుంది అనమాట. మొత్తం ఇట్లాగా డార్క్ బ్రౌన్ కలర్.
ఏం డిజైన్ ఏం ఉండదు, మొత్తం ఇట్లా క్రొకడైల్ స్కిన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా, అలాగే బెల్ట్ కూడా. ఇది కూడా అలాగే ఒక సింగిల్ పార్టీషన్ తో వస్తుంది, మీడియం సైజ్ బ్యాగ్ అనమాట. సైడ్ కి కూడా ఇలా జిప్స్ ఉంటాయి, ఏమైనా చిన్న ఈజీ టు యాక్సెస్ లాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇటు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఇలా పొడుగ్గా వేసుకుంటా అనమాట నేను. శారీస్ పైకి ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ లుక్, లేకపోతే ఎట్లా అంటే ఏమాయి చేసే వాళ్ళ జెస్సీ ఉంటుంది చూడండి, ఇట్లానే ఒక పొడుగు బ్యాగ్ పట్టుకుంటుంది కదా, ఆ టైప్ లో అనమాట. అది కాదు, ఆ టైప్ లో అనిపించే బ్యాగ్. సో ఎప్పుడు శారీస్ కట్టుకున్నా, లేకపోతే ఎటైనా షూట్స్ అది వెళ్ళినా, కొంచెం ఎక్కువ స్టఫ్ ఏం లేదు అనిపించినా ఈ బ్యాగ్ తీసుకెళ్తూ ఉంటా. శారీస్ కి బాగా సూట్ అవుద్దని అనిపిస్తుంది. అన్ని షార్ట్ హ్యాండ్ బ్యాగ్స్ బాగోవు కదా, ఇట్లా లాంగ్ హ్యాండ్ బ్యాగ్ విత్ ఇనఫ్ సైజ్ బాగా అనిపిస్తుంది. ఇది అమెజాన్ లోనే తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ప్రొవైడ్ యూ ద లింక్. ఇది ఒకటి అనమాట. ఈ బెల్ట్ అంతా కూడా మనకి ఇలాగా క్రొకడైల్ స్కిన్ లానే వస్తుంది. ఇది కూడా మనం లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ లెంత్ లో వాడేస్తున్నాను అనమాట. దీన్ని కరెక్ట్గా ఇలా వేసుకోగానే నన్ను అడుగు కింద వరకు వస్తుంది, పర్ఫెక్ట్ లెంత్ అనిపిస్తుంది. సో ఇది ఒక బ్యాగ్. కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాగ్ విచ్ ఈస్ దిస్ వన్. ఇది ఎప్పుడంటే మేము గోకర్ణ వెళ్లే ముందు తీసుకున్నాను. ఇదిగోండి ఇలా లాస్ట్ ఇయర్ యానివర్సరీకి గోకర్ణ వెళ్ళాం కదా, ట్రావెల్ కోసం అని తీసుకున్నాను అనమాట. ఇది ఐవా ఏదో ఇది ఆ బ్యాగ్. ఇది ఎక్కడంటే మా ఇంటి దగ్గర స్పార్ ఉండేది, ఇప్పుడు లేదు, మూసేశారు. సో ఉండేది అప్పట్లో, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది ఎలా అంటే గవ్వలాగా ఉంటుందండి, లైట్ వెయిట్. అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుందో, అది కూడా రెగ్జిన్ క్లాత్. మొత్తం ఇట్లాగా 4 పార్టీషన్స్ వస్తాయి దీనికి. సో చాలా స్టఫ్ పట్టేస్తాయి అనమాట. అంటే ఈజీగా ఒక 2 జతలు అట్లా కూడా పెట్టేసుకోవచ్చు చాలా మటుకు. అండ్ బేసిక్ గా హ్యాండ్ బ్యాగ్ ఏంటంటే లైట్ వెయిట్ ఉన్నాయనుకోండి, మనం స్టఫ్ ఇంకా ఎక్కువ పెట్టినా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ బ్యాగ్ హెవీగా ఉందనుకోండి, ఎక్కువసేపు క్యారీ చేయాలంటే అవ్వదు కదా. సో ఎస్పెషల్లీ ట్రావెలింగ్ లో మనకి లైట్ వెయిట్ ఉండే బ్యాగ్స్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే మనం ఇంకా వేరే స్టఫ్ పెట్టి ఇంకా హెవీ చేస్తాం కాబట్టి. సో నేను ఇది ఒకటి తీసుకున్నా. ఇది పట్టుకొని చూసిన తర్వాత ఐ లైక్ దిస్ ఫీల్, అందుకనే తీసుకున్నా. ఇది మొత్తం రెగ్జిన్ క్లాత్ తో ఉంది కదా. ఇది నైట్ టైం అయితే దీనిపైన ఇలా డాట్స్ లైన్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి, లైటింగ్ పడితే ఇది షైన్ అయితే ఉంటుంది అనమాట, అలా ఉంటుంది. సో ఇది ఒక బ్యాగ్. ఇది కూడా అంతే, మనం వాషబుల్ మొత్తం ఇట్లా ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసేయచ్చు, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేయచ్చు. సో ఎటైనా స్ట్రీట్ షాపింగ్ వెళ్తున్నాం, లేదా చార్మినార్ వెళ్తున్నాం, లేదా ఎటైనా ట్రావెలింగ్ వెళ్తున్నాము, ఎక్కువ స్టఫ్ పెట్టుకోవాలి అని అనుకుంటే హ్యాపీగా ఇట్లాంటి బ్యాగ్ ఒకటి ఉంటే తీసేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ 1200 అంతో అనుకుంటా, బట్ అప్పుడు 50% ఆఫ్ లో 1200 1300 అయితే 50% ఆఫ్ లో 650కి వచ్చింది ఈ బ్యాగ్. సో మీకు ఎక్కడైనా నియర్ బై స్పార్ ఉంటే అక్కడ దొరుకుద్దేమో చూడండి. బ్రాండ్ అయితే IVA. ఇది కూడా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేసుకోవచ్చు, వాషబుల్ కూడా, బేసిక్ గా లైట్ వెయిట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాగ్, విచ్చలవిడిగా రోజు వాడే బ్యాగ్ అంటే ఇది. మనం అంటే నేను ఎక్కువ బైక్ పైన తిరుగుతూ ఉంటాను కదా. సో బైక్ పైన తిరిగేటప్పుడు మామూలుగా ఏ డ్రెస్ పైకైనా సరే దీన్ని ఇలా వేసేసుకుంటా, ఫ్రూట్స్ తేవడానికి, గ్రాసరీ తేవడానికి అన్నిటి ఇట్లా వేసేసుకుంటా ఇట్లా వెళ్ళిపోతా అనమాట. జస్ట్ ఇది ఒక పైన ఒక జిప్, వెనక ఒక జిప్ తో వస్తుంది. చిల్లర అవన్నీ వెనక వేసుకోవచ్చు, పైన ఇలా వేసుకోవచ్చు. జస్ట్ మనీ, మొబైల్ ఇవన్నీ పట్టేలాగా ఉంటుంది అన్నమాట. ఇది జోక్ హ్యాండ్ బ్యాగ్. ఇట్లా బుజ్జి బ్యాగ్. దీన్ని కూడా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా, ఎటువంటి ప్రాబ్లం రాలేదు చాలా రోజుల నుంచి. ఇంకా ఎవ్రీడే గో టు హ్యాండ్ బ్యాగ్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. ఇట్లా వేసేసుకున్నా ఇట్లా వెళ్ళిపోయా అన్నట్టు ఉంటుంది. అన్ని కీస్ అంటే ఇట్లా మినిమం స్టఫ్ పట్టేది. బ్యాగ్ సైజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఏ సైజ్ పడతాయో. సో అట్లాగా ఇది ఒక బ్యాగ్. దీనిలో చాలా డిజైన్ ఆప్షన్స్ ఉంటాయండి, ఎందుకంటే జౌక్ బ్యాగ్స్ అన్ని అంతే, మనకి ఈ డిజైన్ ఆప్షన్స్ చాలా ఉంటాయి అనమాట. సో దాంట్లో మీకు ఏదైనా నచ్చితే అది మీరు తీసుకోవచ్చు. వీటి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాగ్ విచ్ ఇస్, ఇప్పుడు జౌక్ బ్యాగ్ చూసారు కదా, అదే నెక్స్ట్ సైజ్ చూపిస్తాను. ఈ బ్యాగ్లు అయితే మా అమ్మ 2 కొన్నట్టుంది, మా చెల్లి కోటి, నా కోటి, అలాగా చాలా కొన్నాము. ఇవి ఇలా ఉంటది అన్నమాట. ఇవి కూడా జౌక్ ఏంటంటే హ్యాండ్ స్టిచ్డ్ అండ్ వీగన్ అనమాట. ఎటువంటి అంటే ఇదంతా లెదర్ లా ఉంది కదా, బట్ ఇది ఏది యానిమల్ లెదర్ కాదు, వీగన్. మొత్తం ఇట్లాగా డిజైన్ క్లాత్ లాగా ఉన్న డిజైన్ లాగా ఇలా వస్తుంది. ఇదేంటంటే మీడియం సైజ్ బ్యాగ్ అన్నమాట. ఇట్లా మన హ్యాండ్ పైన ఇట్లా వేసుకోవచ్చు. దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు, బట్ నాకు లెందీగా కావాలంటే వేరే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఇలాగే క్యారీ చేస్తాం. అమ్మది కూడా ఇట్లాంటి హ్యాండ్ బ్యాగే విత్ డిఫరెంట్ కలర్ డిజైన్. తను కూడా ఇలానే క్యారీ చేస్తుంటది అనమాట. సో మీడియం స్టఫ్ పెట్టుకోవడానికి అలా అయితే దిస్ ఈస్ పర్ఫెక్ట్. ఇది కూడా మనం రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేయచ్చు. కింద కూడా ఇలాగా బటన్స్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే తడి ఏమన్నా అంటినా బ్యాగ్ లోపలికి కవర్ వెళ్లకుండా వాటర్ ఇట్లా లెదర్ తోటి ఇలా ఉంటుంది. జోక్ లో చాలా డిజైన్స్ ఉంటాయండి. సో
మనకి ఆప్షన్స్ అయితే బోల్డ్ అని ఉంటాయి. డిజైన్స్ అండ్ అంటే ఇదే మోడల్లో రకరకాల డిజైన్లు, మోడల్స్ కూడా రకరకాలవి అలా ఉంటాయి. చూడగానే గుర్తుపట్టేయచ్చు ఇది జోక్ బ్యాగ్ అని చెప్పి, అలా ఉంటాయి అనమాట. సో ఇది ఒకటి. ఇప్పుడు మీరు చిన్నది చూసారు, మీడియంది చూసారు, మరి పెద్దది చూడరా, పెద్దది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సూరత్ వెళ్ళేటప్పుడు లేకపోతే మొన్న షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఈ బ్యాగే ఎక్కువ యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇది కూడా జోక్ బ్యాగే. ఇది ఎలా అంటే ఒకలాంటి స్టైలిష్ బ్యాగ్ లా అనిపిస్తుంది అండ్ బిగ్ సైజ్, పెద్ద సైజు. దీంట్లో 2 పార్టీషన్స్ ఉంటాయి ఇలాగా, ఇటు ఇటు, మధ్యలో ఒక జిప్ ఉంటుంది అన్నమాట. ఇలా పైన బటన్స్, ఇదంతా మొత్తం క్లోజ్ చేయడానికి పైన ఇంకో జిప్ ఉంటుందండి. ఇలా 2 బటన్స్ అంతే, ఇలా ఉంటుంది. దీనికి కూడా మనకి ఇలా పెద్ద బెల్ట్ ఇస్తారు కావాలనుకుంటే, బట్ చెప్పాను కదండి నాకు ఇలా పట్టుకోవడం ఎక్కువ నచ్చుతాయి. సో అందుకని మోస్ట్లీ ఇలాగే పట్టుకుంటూ ఉంటాను. ఇది కూడా మంచిగా ఇట్లా ఎలా అంటే ఇదిగోండి సిమిలర్ కలర్, కాకపోతే ఇక్కడ లెదర్ బ్రౌన్ వచ్చింది, ఇక్కడ బ్లాక్ వచ్చింది. బ్రౌన్ కన్నా బ్లాకే బాగుంది కదా, నాకు ఇదే నచ్చింది. అంటే బ్లాక్ ఏదన్నా నచ్చేస్తుంది. ఇప్పుడు దాకా చూపించినట్లు మోస్ట్లీ బ్లాక్లు ఎక్కువ ఉన్నాయి కదండి, ఏంటో అలా బ్లాక్ అనగానే అలా టెంప్ట్ అయిపోతుంటాం అనమాట. సో ఇది డిజైన్ అయితే సేమే. అవునా, మొత్తం సేమే. కొంచెం తేడా ఉందండి. లేదు లేదు లేదు, మొత్తం సేమ్. నేను చూసి కళ్ళు లొట్టబోయేలా ఉన్నాయి కానీ ఇదిగోండి అదే సేమేనండి, సేమే. జస్ట్ లెదర్ చేంజ్ అయింది, మోడల్ చేంజ్ అంతే అనమాట. ఆర్డర్ చేస్తుంది నాకే గుర్తులేదు. అంటే ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. చూసినట్లు నన్ను ఇదే ఆకర్షించింది, బ్లాక్ ఉందిగా, అందుకని ఇదే కొన్నట్టున్నాను. సో దిస్ ఈజ్ కరెంట్ ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్. ఇప్పుడు తెగ వాడేస్తున్నాను ఎక్కడికైనా షాపింగ్స్కి వీటికి వెళ్ళాలన్నా. మొన్న అమ్మ వచ్చినప్పుడు అంతా కూడా ఇదే వాడాను. ఇప్పుడు తిరుపతి వెళ్ళడానికి కూడా ఇదే వాడదామా అన్న ఆలోచనలో కూడా ఉన్నాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాగ్ విచ్ ఇస్ దిస్ వన్. ఎన్ని బ్యాగులు ఉన్నాయి సంధ్య అంటే అయిపోతున్నాయి, ఇంకో 2 ఉన్నాయి అంతేలేండి. ఇదిగోండి ఇదొకటి. ఇది ఎలా అంటే ఒక క్లాత్ బ్యాగ్ లాగా స్టిఫ్గా ఉంటుంది అనమాట. లోపలంతా ఏదో మనకి దాన్ని ఏమంటారు, మనకి కాలర్లో వాటిలో వేస్తారు, బక్రం క్లాత్ ఉన్నట్టుగా లోపల ఇట్లా క్లాత్ లాగా ఉంటుంది అనమాట. నాకు ఎక్కువ ఇట్లాంటి క్లాత్ పైన డిజైన్స్ ఉండే బ్యాగ్స్ నచ్చుతూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ సూరత్ వెళ్ళేటప్పుడు అలాగా దీంట్లోనే తీసుకువెళ్ళాం అనమాట. ఇది ఒకటే ఇట్లా 2 పార్టీషన్స్ తోటి ఇలా వస్తుంది, 2 జిప్స్ తోటి, వెనక ఇంకో చిన్న జిప్. అండ్ ఈ కలర్ నాకు బాగా అనిపించింది అనమాట, ఎల్లో కలర్. అవన్నీ డార్క్లు ఉన్నాయి కదా, ఇది చూడండి బాగుంది కదా. దీనికి ఒక చిన్న ఇలా హ్యాంగ్ చేసుకునేది కూడా ఇలా ఇస్తారు. చిన్న కార్డ్స్, పేపర్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇది వద్దు అనుకుంటే ఇలా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను దీనికి ఇలాగే ఉంచేస్తా. టిష్యూ పేపర్స్ లేదా టికెట్స్ లాంటివి ఏమన్నా పేపర్ లాంటివి పెట్టుకోవాలంటే ఇందులో పెడుతుంటా అనమాట. సో ఇది బ్యాగ్ కూడా ఎలా అంటే మరీ ఇట్లా చిన్నగా రాకుండా కొంచెం పొడుగు వస్తుంది ఇట్లా, అంటే ఈ బెల్ట్ లెంత్. అండ్ ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి రాదు. ఇది మా ఇంటి దగ్గర ఏదో సిల్క్ ఎక్స్పో ఏదో జరుగుతుంటే అక్కడ తీసుకున్నాను అనమాట. అరౌండ్ 750 ఎంతో పడింది, 1500 కాదు 550 500 పడిందండి. ఇది మంచిగా అనిపించి తీసుకున్నా. ఎస్పెషల్లీ ఈ కలర్ బాగా ఆకర్షించింది, దానిపైన డిజైన్ ఇదంతా ఇలా థ్రెడ్ వర్క్ లాగా ఇలా వచ్చింది అనమాట. సో ఇది తీసుకుని కూడా చాలా నాళ్ళు అయిందండి, 2 or 3 years అవుతుంది. సో ఇదొక హ్యాండ్ బ్యాగ్. అండ్ ప్రెసెంట్ రైట్ నౌ ఇన్ని బ్యాగులు ఉండగా మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేశానండి, విచ్ ఇస్ దిస్ వన్. అంటే రోజు వ్యాలెట్ బ్యాగ్ లాగా అదే యూజ్ చేస్తున్నాను కదా. సో ఈ బ్యాగ్ నన్ను భలే ఆకర్షించింది. బుజ్జి బ్యాగ్ భలే బాగుంది కదా అనిపించింది. మొత్తం దీనిపైన అంతా వర్లీ ఆర్ట్ వచ్చినట్టుగా ఉంది, బ్లాక్ అండ్ వైట్. అండ్ బెల్ట్ ఇలాగా బ్లాక్ వచ్చింది. ఇది కూడా ఎవ్రీడే యూసేజ్ కి ఇలాగా బండి పైన వెళ్ళేటప్పుడు ఇలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది జీన్స్ల పైకి వాటి పైకి మంచి స్టైలిష్ గా ఉంటుంది. ఇది ఫార్గో FARGO అది బ్రాండ్. అండ్ ఇది చూసారు కదా ఇలా బాగుంది, క్యూట్ గా. దీని ప్రైస్ ఎంత చెప్తే మీరు ఆశ్చర్యచకితులు అవుతారు. అబ్బా అవునా, ఏది చెప్పి చూద్దాం అనుకుంటున్నారు కదా. ఎందుకంటే ఇది నేను చూపించి మా వారిని అడిగాను, దీని ప్రైస్ ఎంత ఉంటుంది చెప్పండి అంటే 500 అని అన్నారు. మా చెల్లికి ఫోటో పెట్టి దీని ప్రైస్ ఎంత ఉంటుంది చెప్పు అని అంటే అది కూడా అంతే 400 or 300 ఆ రేంజ్ లో ఉండొచ్చు అని. అమ్మని అడిగితే కూడా అలాగే అంది, ఒక 300 ఆ రేంజ్ లో ఉండొచ్చు అని చెప్పింది అనమాట. బట్ దీని ప్రైస్ ఎంత తెలుసా, 129 రూపీస్. ఎస్, మీరు విన్నది కరెక్టే, 129 రూపీస్. అంటే ఇది పెద్ద కాసు లేకపోతే ఫుల్ క్వాలిటీ ఉంది, ఫుల్ ఇట్లా బ్రాండ్ ఇట్లా అని చెప్పట్లేదు. బట్ లుక్ వైజ్ కానీ చూడడానికి కానీ ఇది 129 రూపీస్ అన్నట్టు, అంటే 150 కూడా కాదు కదా, అంత తక్కువ అన్నట్టు ఉంది అనమాట. బట్ నాకు భలే బాగా నచ్చింది. బేసిక్ గా నేను బ్రాండెడ్ స్టఫ్ అనే కాదండి, రోడ్ సైడ్ కూడా నాకు నచ్చితే చాలు విచ్చలవిడిగా వాడేస్తుంటాను అనమాట. సో నాకు ఇట్లాంటి తక్కువ కాస్ట్ లో బాగా అనిపించే అంటే చూడండి, అయ్యింటే నాకు భలే ఇష్టం. సో ఇది కూడా నాకు అలాగ బాగా నచ్చింది. ఇది 129 రూపీస్ అమెజాన్ లోనే కొన్నాను. చూద్దాంలే నన్ను అనిపించి ఆర్డర్ చేసా. బట్ రియలీ లైక్. ఈ బెల్ట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు,
చాలా బాగా వచ్చింది. ఒకటే జిప్ తోటి వస్తుంది అనమాట. ఇది ఇలాగా బాగుంది. అసలు యాక్చువల్గా కొత్తది కదా తిరుపతి, ఇది తీసుకెళ్దామని అనిపిస్తుంది. కాకపోతే లగేజ్ ఏదన్నా పెట్టుకోవాలి ఈజీగా అని అంటే పిల్లలతో వెళ్తున్నా కాబట్టి ఇది అంత హ్యాండీగా ఉండదు. ఇక్కడ తిరగడానికి వాడదాంలే, తిరుపతి వెళ్ళొచ్చాక దీన్ని రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు దీన్ని స్టార్ట్ చేయలేదు వాడడము. సో ఇది ఒకటి. సో వీటిలో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అమెజాన్ లో మనకి రకరకాల సేల్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు అక్టోబర్ లో దసరా, దివాళీ అనుకుంటూ చాలా రకాల సేల్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినవన్నీ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఉండే ప్రైజెస్ కన్నా తక్కువ ఉంటాయి. అండ్ ప్రైజెస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయండి. సేల్ టైంలో ఒకలా ఉంటాయి, సేల్ అయ్యాక ఒకలా ఉంటాయి, అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో మీరు చూసి ఆ ప్రైస్ కి అది వర్త్, ఆ ప్రోడక్ట్ మీకు కావాలి, మీకు నచ్చింది, మీకు అవసరం ఉంది అని అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసి హ్యాపీగా అక్కడ నుంచి ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో ఇదండి నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. ఇంకో హ్యాండ్ బ్యాగ్ ఉండాలి, అది ఎక్కడెక్కడో జ్ఞాపకాల్లో పాడేసుకున్నట్టున్నాను. ఆ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఒక షెల్ఫ్ లో ఉంటాయి, ఆ షెల్ఫ్ లో హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. ఇప్పుడు ఇల్లంతా వెతికి అంత టైం లేదు, ఎందుకంటే చెప్పాను కదండి మనం వెళ్ళబోతున్నాం తిరుపతి, ఏడుగొండలవాడ రమ్మన్నాడు. సో వీఆర్ గోయింగ్ దేర్. అందుకని ఉన్న టైంలో అది ఇప్పుడు వెతికే టైం లేదు కాబట్టి ఉన్నాయి మాత్రం చూపించేసా. ఎలా అనిపించినాయి అండి నా బ్యాగ్స్? ఎక్కువ నలుపులే కనిపించినాయి కదా మీకు, నలుపులు అండ్ డార్క్ కలర్స్ ఎక్కువ కనిపించినాయి కదా. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్స్ డార్క్ కలర్స్ ఉంటేనే బెటర్, అక్కడ పెట్టేస్తూ ఉంటాం. లైట్ కలర్స్ ని హ్యాండిల్ చేయడం కష్టం అని అనిపిస్తుంది నాకు. సో అందుకని బట్ ఈసారి ప్లాన్ చేసేది ఐ విల్ డెఫినెట్లీ ప్లాన్ లైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్. ప్రస్తుతానికి అయితే అన్ని డార్క్లు ఉన్నాయి కాబట్టి గట్టిగా అనుకుంటున్నాను లైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ మీద ఈసారి కొనుక్కోవాలి అని. సో చూద్దాము. సో అదండి నేను షేర్ చేయాలనుకున్న వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.